వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకోవడం లాంటి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తోటి కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మంత్ 23కి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక లేడీ సుమారు 45 ఏజ్ మధ్యలో ఉంటుంది. ఆ లేడీ చనిపోయి ఇంట్లో ఉందని చెప్పేసి మనకు కంప్లైంట్ వచ్చింది. సో దానికి ఇమ్మీడియట్గా మన పోలీస్ టీం అక్కడ వెళ్ళి మొత్తం వెరిఫై చేయడము, ఆ హౌస్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ డీకంపోజ్డ్ స్టేట్లో ఒక లేడీ బాడీ అక్కడ పడి ఉండడం గమనించి స్పాట్ పిఎంఈ చేయించి మొత్తం వెరిఫై చేసి సీన్ ఆఫ్ క్రైమ్ చెక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 3 టీమ్స్ ఫామ్ చేసుకొని దాని దర్యాప్తు ప్రారంభిస్తే మనకు ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే చంపిన వ్యక్తి హంతకుడు అతను దొరకడం నిన్న సాయంత్రం మనకి ఇన్ఫర్మేషన్ తోటి దొరకడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఎవరైతే చనిపోయిన లేడీ ఉన్నారో ఆవిడ ఒక కన్స్ట్రక్షన్లో డైలీ లేబర్ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు. అదే దాంట్లో ఎవరైతే హంతకుడు ఉన్నాడో కొన్నాళ్ళు కలిసి పనిచేస్తాడో దాంతో కొంచెం పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఈ నెల 20వ తారీఖు ఆవిడ ఇంటికి పోయి మాటలు కలిపి కొంతసేపు తర్వాత అదును చూసుకొని ఆవిడ చీరతోటి కొంగుతోటి ఆవిడ గొంతు నిమిలి చంపడం జరిగింది. అండ్ ఆవిడ దగ్గర ఉన్న ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ని కూడా అతను తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అంటే పారిపోయేటప్పుడు ఎవరికి అనుమానం రాకుండా చనిపోయిన లేడీ సెల్ ఫోన్ని అతని దగ్గర పెట్టుకొని దాంతోపాటు ఆ ఇంటికి కూడా ఒక తాళాన్ని వేసి ఆ తాళాన్ని కూడా దాని దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో చనిపోయిన లేడీకి ఒక డాటర్ హైదరాబాద్లో ఉంటుంది. ఆ డాటరు ఫోన్ చేస్తే కూడా వాళ్ళ మదర్ లిఫ్ట్ చేయకపోవడము, ఇంటి పక్క వాళ్ళకి చెప్తే ఆ ఇంట్లోంచి ఏదో దుర్వాసన వస్తుందని చెప్పడంతో ఆ చనిపోయిన లేడీ వాళ్ళ అమ్మాయి మనకు వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇదంతా మనకి బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మనము సీసీ కెమెరాస్ కానీ మిగతావన్నీ కూడా చెక్ చేయడము, ప్రీవియస్గా ఈ లేడీ ఎవరితో మాట్లాడేది అవన్నీ కూడా చెక్ చేస్తే ఈ పర్టికులర్ పర్సన్ పైన మనకు అనుమానం వచ్చి ఇతని పైన ఇన్ఫర్మేషన్ మనం నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకుంటే మనకి నిన్నటి సాయంత్రం అతను మళ్ళీ ఆ ప్రాపర్టీ తోటి మన ఏరియాలోకి రావడంతో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ గతంలో కూడా చాలా కంప్లైంట్స్ చాలా అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినారు. 2014 నుంచి కూడా ఆయనకి క్రైమ్ హిస్టరీ ఉంది. 2023లో అల్లాపూర్లో ఇటువంటి ఒక హత్య చేయడం జరిగింది. మళ్ళీ 2023లోనే గట్కేసర్ పోలీస్ స్టేషన్లో, దాని తర్వాత 2020లో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో, 24లో లింగంపేట్ పోలీస్ స్టేషన్లో, ఇలా చాలా మొత్తం 9 అఫెన్సెస్తో ఉన్నాయి. అండ్ రీసెంట్గా కూడా 2025లో లింగంపేట్ పోలీస్ స్టేషన్లోనే ఒక దొంగతనం చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు అతను తీసుకెళ్తే అతన్ని పట్టుకొని కోర్టు వారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వారు సొంత జామీన్ పైన అతను రిలీజ్ చేయడం జరిగింది. అది జరిగిన కొన్నాళ్ళకే మరొకసారి ఇతను ఈ మర్డర్ ఫర్ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆయన దగ్గర నుంచి మనము ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మాటీలు, పక్కపుల్లలు, ఒక జత వెండి పట్టి గొలుసులు, 4 మట్టెలు మరియు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము. దాని తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసుకుంటాము.